ఉప్పల్ గ్రౌండ్కు కరెంటు కట్టు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా ఉప్పల్ గ్రౌండ్ హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది ప్రతిసారి హెచ్సిఏ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. అది కేవలం డబ్బుల లావాదేవీలు తీసుకునేంత వరకే కానీ గ్రౌండ్లకు సంబంధించినటువంటి దాంట్లో మెయింటెనెన్స్ విషయంలో అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది. ఆఖరికి కరెంటు కట్టకపోతే 1,67,00,000 కరెంటు బిల్లు బకాయి ఉంటే స్టేడియానికి సంబంధించి ఆ బకాయిలకు సంబంధించినటువంటి దానిపైన నోటీసులు ఇచ్చి వాళ్ళు కరెంట్ కట్ చేస్తే వీళ్ళు ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి లేదంటే మీడియాతో ఎట్లా మాట్లాడారంటే కేవలము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని టికెట్లు అడిగితే ఇవ్వలేదని కక్షతో చేశారనేటువంటి చీప్ ట్రిక్స్ వాడారు. ఏది హెచ్సిఏకి సంబంధించినటువంటి వాళ్ళు. నిజంగా ఆ మెయింటెనెన్స్ ఉన్నదా హైదరాబాద్లో హెచ్సిఏ? ఉప్పల్ స్టేడియంతో పాటు మిగిలినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రూరల్ క్రికెట్కి ఏనాడన్నా హెచ్సిఏ ఒక్కనాడన్నా పనిచేసిందా? గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడ ఉండేటువంటి రాజకీయాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేటువంటి డబ్బులు వదిలిపెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్రామాల్లో ఏనాడన్నా పోయిందా? కనీసం రెండవ శ్రేణి నగరాలైనటువంటి వరంగల్కో కరీంనగర్కు అయినా పోయిందా? జిల్లా కేంద్రాలైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏనాడైనా పనిచేసిందా? ఒక్కరోజన్నా పనిచేసిందా? కానీ నిన్న జరిగినటువంటి దాంట్లో ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో అప్పటికప్పుడు ఏదో చేసుకొని మళ్ళీ రాత్రికి రాత్రి పునరుద్ధరించుకొని వాళ్ళ మ్యాచ్ పోతే ఇజ్జత్ పోతుంది అనేటువంటి ఒక మాటతోటి పనిచేసుకున్నారు. ఉప్పల్ స్టేడియం తప్ప ఇంకో వరంగల్లోనో లేకపోతే మహబూబ్ నగర్లోనో ఖమ్మంలోనో లేకపోతే ఇంకెక్కడన్నా కనీసం ఇంకొక స్టేడియం కట్టేటువంటి ప్రయత్నం చేసిందా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను? ప్రైవేట్దే అయితే అయి ఉండొచ్చు, కానీ కొన్ని లక్షల మంది దానికి సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి చెప్తున్నాడు. దీనికి సంబంధించి విద్యుత్ బకాయిలు చెల్లించకుండా స్టేడియం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అప్సిగూడ ఎస్సీ రాముడు తెలిపారు. 2015లో స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు కూడా నమోదైందని చెప్పారు. మళ్ళా ఫిబ్రవరి 20న ఒకసారి 15 రోజుల క్రితం ఒకసారి నోటీసులు పంపినా కూడా స్పందించకపోవడంతో కరెంటు కట్ చేశామని చెప్పారు. సో ఎప్పుడు కట్ చేస్తే వస్తే వాళ్ళకి తెలుసు. మ్యాచ్ అవుతున్నప్పుడు కరెంటు కట్ చేస్తేనే పైసలు బయటకు వస్తాయి కదా. సో మ్యాచ్ జరగాలి కాబట్టి అప్పటికప్పుడు దానిపైన నిర్ణయం తీసుకుంటారు ఈ విషయంలో కూడా. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది కేవలము వాళ్ళ దందాలు నిర్వహించుకునేటువంటి దగ్గరికే పోతుంది అనేటువంటిది ఆరోపణ ఉన్నది. క్రికెట్ మెరుగుదల కానీ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అసోసియేషన్ అంటే ఓన్లీ క్రికెటే చేసుకొని కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహమో బహుమతులో ఒక క్రీడలకు సంబంధించినటువంటి పోటీలో ఎన్నడూ జరగంగా చూడలే. ఏదో మొక్కుబడికి మోమాటానికి ఏదో క్యాలెండర్లో 4 ఈవెంట్లు చేయాలనేటువంటి 4 ఈవెంట్లు చేస్తే తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్రీడలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏనాడు కూడా ప్రోత్సహించలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉట్టి హైదరాబాద్ అని ఎందుకు పెట్టుకోవాలి? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేరు మార్చుకోవచ్చు కదా తెలంగాణ వచ్చిన తర్వాత. లేదంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్కే పరిమితం అవుతుంది, మిగిలినటువంటి పాత 9 జిల్లాలకు దీంతో సంబంధం లేదనుకుంటే గవర్నమెంట్ అయినా దానిపైన స్పందించాలి. ఆ 9 జిల్లాలు కలుపుకొని హైదరాబాద్కు సంబంధం లేకుండా మిగిలిన 9 జిల్లాలకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, పెట్టుకొని పనిచేయాల్సి వస్తుంది. బీసీసీఐ గుర్తింపు ఇస్తుందా ఇయ్యదా అనేటువంటి అంశాలను పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి అంశాల్లో